ఈ స్థితిలో జోక్యం చేసుకోలేము. గ్రూప్ 1 నియామకాల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో విచారణ చేపట్టలేమని హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. గ్రూప్ 1 వాళ్ళకు కూడా సేమ్ ఆన్సర్. ఏదైతే బీసీ రిజర్వేషన్ల పైన తెలంగాణ రాష్ట్రంలో ఈ గోపాల్ రెడ్డి అంటోడు పోయి ఆడ కేసు పెడితే దానిపైన ఏ రకంగా కామెంట్ చేసిందో నాయన మావేటి హైకోర్టులో కేసు చేసిండు, హైకోర్టులో తేలని, హైకోర్టులో పెండింగ్ లో ఉండగా మేమెట్లా విచారణ చేస్తామని చెప్పింది. సేమ్ డైలాగు మక్కికి మక్కి ఈ గ్రూప్ 1 బాధితులకు కూడా చెప్పింది. గ్రూప్ 1 నియామకాల విషయంలో మేము జోక్యం చేసుకోము, అది ఆల్రెడీ హైకోర్టులో కొనసాగుతుంది, హైకోర్టులో తెలుసుకోండి, తర్వాత మేమేమంటే హైకోర్టులో ఏదో తేలినాక అప్పుడు మేము మాట్లాడతాం అని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉందంట. కానీ బాధాకర విషయం అంటే ఈ దేశంలో చాలా మంది సుప్రీంకోర్టు పైన హైకోర్టు పైన నమ్మకం పెట్టుకుంటా ఉంటారు. అరే సర్వోన్నత న్యాయస్థానం మాకు అడిగి పోతే న్యాయం జరుగుతుంది, లేదంటే రాష్ట్రంలో సర్వోన్నత న్యాయస్థానం మరి హైకోర్టు అని చెప్పేసి నమ్మకం పెట్టుకుంటా ఉంటారు, చిన్న చిన్న డిస్ట్రిక్ట్ కోర్టులకు కాకుండా. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అంత పెద్ద కోర్టుకు కోటి ఆశలతో పోతా ఉన్నా వాళ్ళ ఆశల మీద నిప్పులు చల్లుతారు, వాళ్ళ ఆశల మీద నిప్పులు చల్లుతారు, ఇంకింత వాళ్ళను బాధకు గురి చేస్తారు. మరి సుప్రీంకోర్టు కూడా కొంచెం వ్యవహార శైలి ఏదో డిఫరెంట్గా కొడుతుంది ఈ మధ్యలో. నాకు ఏది చూడు చేతులు ఎదిలేస్తాను, చేతులు పైకి లేపి సరెండర్ అంటుంది, హైకోర్టుకు సరెండర్ అయిపోతుంది. తద్వారా ఎవరైతే న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు మెట్లెక్కుతారో వాళ్ళు నిరాశతోని వెనుకకు తిరిగి రావాల్సి వస్తుంది. ఆల్రెడీ పుణ్యకాలం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పోయి విచారణ చేసినా ఉపయోగం లేదు, పుణ్యకాలంలోనే చేయాలి ఏమైనా చేస్తే. మరి ఇందులో కూడా రేవంత్ రెడ్డి చాలా సక్సెస్ఫుల్ గా ఆ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికి గోసపెట్టి బయటపడ్డాడు అనిపిస్తాను. ఏదో మరి హైకోర్టు విచారణ చేయమని అంటాను, అయిపోయా. అదొక వార్త. నెక్స్ట్ 4 రైల్వే ప్రాజెక్టులకు 24,000 కోట్లట. మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందట. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుల కోసం 24,634 కోట్లు కేటాయించిందట. ఈ 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు మొత్తం 18 జిల్లాలను కవర్ చేశాట. మరి దాదాపు 24,000 కోట్ల బడ్జెట్ ఈ దేశంలో రైల్వే వ్యవస్థ పైన పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది, రైల్వేలు హైవేల మీద. సో మరి 4 రైల్వే ప్రాజెక్టులు తీసుకురాబోతుంటే 24,000 కోట్ల బడ్జెట్ అవుతుందంట దానికి.